శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. సింహరాశి మక 1, 2, 3, 4 పదాలు, పుబ్బ 1, 2, 3, 4 పదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూన్ మాసం బాగుంది. గతంలో కంటే ఈ మాసం బాగుందని చెప్పుకోవచ్చు. గత 3 నెలలుగా ఈ సింహరాశి వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, అధిగమించారు. కానీ ఈ జూన్ మాసం మీకు అనుకూలం అని చెప్పుకోవచ్చు, అనుకూలం ఉందని చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుందమ్మా, కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తాయి. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు బంధుమిత్రుల విషయంలో, అలాగే బ్లడ్ రిలేషన్షిప్ రక్త సంబంధికులతో కూడా ఇబ్బంది పడ్డారు ఈ సింహరాశి వారు. కానీ ఇప్పుడు ఈ మాసం బాగుంది, ఈ మాసం బాగుంది. చక్కగా మనస్పర్ధలు తొలగిపోతాయి, చక్కగా అందరూ కలుసుకుంటారు. అలాగే ఈ మాసం మీరు పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్తారు, తీర్థయాత్ర చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. సింహరాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త. 1, 2 మధ్యవర్తిత్వం వద్దని మీకు ఈ మాసం. అంటే ఇతరుల విషయంలో వేలు పెట్టొద్దు, మధ్యవర్తిత్వం పనిచేయదు, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే ధనం విషయంలో చేతికి అందుతుంది, సమయానికి ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. అయినా సరే శుభమూలక ధనమేమో అవుతుంది, శుభమూలక ధనమేమో అవుతుంది. అలాగే వాహన యోగం ఉంది, ఏదో పాత అమ్మి కొత్తది కొనడం లేదా డైరెక్ట్గా కొత్త కొనడం జరుగుతుంది. అలాగే నూతన యత్నాలకి శ్రీకారం చుడతారు, కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతాయి, భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, కొన్ని బాధ్యతలు పదవులు కూడా పొందుతారు. అయితే అనురాగ వాత్సల్యాలు వెళ్ళి విరుస్తాయి, చాలా అనురాగంతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, శుభవార్తలు వింటారు, అంతా శుభమే, శుభం శుభం శుభం. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే అవి ఫలిస్తాయి, అవి ఫలిస్తాయి. ఈ మాసం మీకు టైం వచ్చిందండి. ఈ జూన్ మాసం సింహరాశికి టైం వచ్చింది. మీ చేతిలో ఉంది అంతా మీ చేతిలో ఉంది. అది బాగు చేసుకుంటారో పాడు చేసుకుంటారో మీ చేతిలో ఉంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని విడనాడిగానే ప్రయత్నం చేసుకుని మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే గతంలో పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాలు కూడా కొన్ని పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, కొన్ని అనుభవం సలహా తీసుకోండి చక్కగాని. ఏదైనా టైం కలిసి వచ్చింది మీకు, ఇక మీదే పై చెయ్యి. మీరు ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అని ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే. అందు గురించి మీరు ఏమీ వర్రీ పడాల్సిన పని లేదు. అలాగే సంఘంలో గవర్నమెంట్లు పొందుతారు, మంచి పరపతి పెరుగుతుంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించండి, మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించండి, అంటే తెలివిగా ఆలోచించండి. ఒక స్టెప్ వేసేటప్పుడు అది మంచిదా కాదా, ఏంటి పరిస్థితి అనేది ఆలోచించండి. అప్పుడు కూడా మీకు మైండ్లోకి రాకపోతే అనుభవ సలహా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే నూతనంగా అంటే విదేశాలకి చదువు రీత్యా ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళే వరకు బాగుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి బాగుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుందండి. ఆల్రెడీ సింహరాశిలో ఉన్నవారు కొంతమంది పదవులు బాధ్యతలు స్వీకరించారు, కొన్ని పదవులు పొందారు, బాగుందండి రాజకీయ నాయకులకి. కానీ మీకు నరఘోష నరపీడ మాత్రం ఉంది, అది మాత్రం జాగ్రత్త. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ఇకపోతే సినిమా ఫీల్డ్ వరకు, టీవీ రంగం వరకు బాగుంది. అంటే సినీ రచయిత, దర్శక నిర్మాత, సంగీత సాహిత్యవేత్తలకి, ఇతర సాంకేతిక నిపుణులకి,
గాయకి అందరికీ బాగుందండి. అంటే సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, చక్కగా ఉంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు పై వాళ్ళతో కూడా ప్రశంసలు పొందుతారు. మీ యొక్క తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని సలహా సంప్రదింపులు అడుగుతారు, వారికి సక్సెస్ అవుతుంది. ఇకపోతే వివాహం కాని వారు కూడా ఏమంటే ప్రయత్నం చేసుకుంటే మీకు శ్రావణానికి వివాహం సెట్ అవుతుంది. అలాగే మీకు ఇందులో 50% ఇందులో 50 సంవత్సరాలు పైబడిన వారు 50 సంవత్సరాలు పైబడిన వారు ఎవరన్నా ఉంటే మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి, అంతే. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. 50 సంవత్సరాలు పైబడిన వారు ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా వైద్యం సంప్రదించండి. మీరు ప్రతిరోజు ఈ 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రతిరోజు కూడా సూర్య అష్టకం చదవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యనారాయణ దేవాలను ప్రదర్శించుకోవడం, ఇవన్నీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కేవలం గోచార ఫలితాలండి. ఈ గోచార ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ జన్మ జాతకంలో లగ్నాతో ఉన్న ప్లానెటరీ పొజిషను, అలాగే జరిగే దశ అంతర్దశ స్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగకపోవచ్చు, జరగవచ్చు, అది చెప్పలేము. చాలామంది కాల్ చేస్తున్నారు, మీరు చెప్పిన గురుగారు జరిగినని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి నేను ముందుగా చెప్తున్నానమ్మా, మీరు కంగారు పడకండి. అందు గురించి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిన పరిష్కారం సూచించబడదు. ఇకపోతే ఈ సింహరాశి వారు జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసంతో మీకు బాగుంటుంది. అది ఏమిటంటే ప్రతిరోజు సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఒక ఆదివారం రోజున నవగ్రహాల దగ్గర రవి భగవానుడికి పూజ చేయించుకోండి. రవి భగవానుడికి అంటే నవగ్రహాల్లో రవిగ్రహానికి పూజ, అష్టోత్తర పూజ చేయించుకోండి అయ్యగారితో. అలాగే కిలోంపావు ఎర్ర గోధుమలు ఒక ఎర్రటి క్లాత్లో మూటకట్టి అయ్యగారికి దానం చేయండి. ఆ తర్వాత ఏదైనా సూర్య దేవాలయం దగ్గరలో ఉంటే ఆదివారం రోజున దర్శించుకోండి. సూర్య దేవాలయం లేకపోతే విష్ణాలయం దర్శించుకోండి. ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇకపోతే మీరు గోవుకి ఆహారం పెట్టండి, మూగజీవులకు ఆహారం పెట్టండి. అంటే పావురాలు, పిచ్చుకలు, కాకులు ఇలాగ ఏదైనా ఉంటే తప్పకుండా పెట్టండి. వాటికి నీరు సమర్పించండి. అలాగే పేదవాళ్ళకి భిక్షగాలకి, ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి చక్క పెరుగన్న ఇవ్వండి, లేదా మజ్జి పొట్లాలు ఇవ్వండి, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, లేదా బ్రెడ్ ఇవ్వండి. ఏదన్నా సరే తినడానికి ఆహారం పెట్టండి. ఈ ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి చక్కగా దాహం తీర్చండి. మంచినీళ్ళు, దాహం తీర్చండి కనీసం. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా ఎక్కువ భగవన్నామస్మరణం చేసుకోండి. ఒకటి. రెండో విషయం, ఈ సింహరాశి వారు ముఖ్యంగా పితృదేవతలు ఎవరన్నా ఉంటే తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి. అనగా మీ పితృదేవతలు ఉంటే ప్రతి అమావాస్యకి అయ్యగారికి మీ పితృల పేరు చెప్పి అక్కడ స్వయంపాకం ఇవ్వడం, లేదంటే ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి ఆ నదీ క్షేత్రంలో ఎవరన్నా బ్రాహ్మణంతో మీ పితృదేవతలకి పిండ ప్రధాన వ్యాపారాలు కానివ్వడం చేయాలి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, పురస్కారాలు, నోరు వ్రతాలు చేసినా, యజ్ఞయాగాలు, హోమాలు చేసినా అవి ఫలించకపోవచ్చు. ఎందుకంటే మన కర్మదోషాలు ఉంటాయి. ఆ కర్మదోషాలు తీరాలంటే పితృ కార్యాలు చేసుకోవాలమ్మా. ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. అలాగే నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా పితృకార్యాలు చేసుకోండి దయచేసి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా బాగుంటుంది, మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.